చంద్ర గారు జాయిన్ అయ్యారు ఆల్రెడీ. మాజీ ఐపీఎస్ అధికారి. సో ప్రస్తుతం బీఎస్పీ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో డీజీపీగా పనిచేస్తున్నారు. పూర్ణచంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి పూర్ణచంద్ర గారు ఈరోజు రఘురామకృష్ణరాజు గారి కేసు సంచలనంగా మారుతోంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు గుంటూరులో. ఆయన మీద కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఐపీఎస్ అధికారుల మీద, ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఆ ఐపీఎస్ అధికారుల మీద, అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్ మీద సో ఆయన ఉద్దేశపూర్వకంగా కస్టోడియల్ టార్చర్ చేశారు, దారుణంగా కొట్టారు, హింసించారని చెప్పేసి ఆయన గతంలో కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు హైకోర్టు దగ్గర నుంచి మా దగ్గరికి రావాలని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ బార్ కౌన్సిల్ మెంబర్గా సుబ్బారావు గారు చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగబోతా ఉంది? పూర్ణచంద్ర గారు ఒక ఐపీఎస్ అధికారులు ముఖ్యమంత్రి గారి ఆదేశాలకి లోబడి ఒక పార్లమెంట్ సభ్యుడి మీద విచక్షణారహితంగా దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జరిగింది ఏంటనేది మీడియా ద్వారా అప్పుడు ప్రచారం అయింది. ఈ రోజు ఎఫ్ఐఆర్ వచ్చింది. ఇప్పుడు పోలీసుల విద్యుక్త ధర్మం ఏమిటంటే ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి. వాళ్ళు ఈ కేసులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వివిధ సాక్షులను విచారించాలి. అలానే మెడికో లీగల్ కేసు కాబట్టి ఏవైతే ఇంజరీస్ జరిగినాయో ఆ ఇంజరీస్ ఎలా అవుతాయి అనేటువంటి క్వశ్చనర్ ఇస్తారు. మెడికల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, ఫోరెన్సిక్ డాక్టర్స్ నుంచి వాళ్ళు రిపోర్ట్ తీసుకుంటారు. ఇవి జరిగిన కాలాన్ని బట్టి వాళ్ళు కేసు నిర్ధారించడానికి అవకాశం ఉంది. సరే, ఎవరి ప్రమేయం ఏముంది ఏంటి అనేది ఒకటి, ఆయన ఫిర్యాదుదారుడైనటువంటి అప్పటి ఎంపీ ఇప్పటి ఎమ్మెల్యే రాజుగారు చెప్పిన దాని మీద అదొక సాక్ష్యం. తర్వాత ఇతర సాక్ష్యాలు కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసి దాన్ని బట్టి నేరాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనకు వచ్చింది ఏంటంటే ఎఫ్ఐఆర్ లో జరిగింది ఏమిటి, ఎవరు దీనికి ముద్దాయిలు అనేది మాత్రమే వచ్చింది. ముద్దాయిలు అంటే దోషులని కాదు, వాళ్ళ మీద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు తీసుకోవాలి. ఇది ఇక్కడ పోలీసు నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది, నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. అదొకటి. అయితే ఒక చిత్రమైన విషయం ఏంటంటే నాకు ఇది పోలీస్ ఆఫీసర్ గా వ్యక్తపరిచినప్పటికీ ఒక సిటిజన్ గా ఒక చిత్రంగా ఒక విషయం అనిపిస్తుంది. మనకి ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి పార్లమెంట్ లో తన సహచరుడు అయినటువంటి ఎంపీకి ఇట్లాంటి నష్టం జరిగింది అని తెలిసినప్పుడు మరి ఆ రోజున పరిస్థితులు ఏమిటి, ఆ రోజున ఎటువంటి చర్యలు ఒక పార్లమెంట్ సభ్యుడికి జరిగినప్పుడు ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రొసీజర్స్ ప్రకారం స్పీకర్ స్థానంలో కానీ లేదా ఈ పార్లమెంట్ ఆయన నేతగా లీడర్ ఆఫ్ ది హౌస్ అసలు ఏం జరిగినట్టు నేను అప్పటి నుంచి ఆశ్చర్యపోయేవాడిని. ఏమిటిది ఇట్లా జరగటం ఏంటి, ఇది జరిగిందని, జరగకపోతే జరగలేదని అది ప్రపంచానికి తెలియాలి కదా. ఆయన ఏదో ఈ రోజున ఎమ్మెల్యే అవడం, ప్రభుత్వం మారడం, సో తద్వారా ఎఫ్ఐఆర్ ఇవ్వటం, రిజిస్టర్ అవటం జరిగింది. అవకాశం ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కదా. మరి ఎఫ్ఐఆర్ ఇచ్చేవాళ్ళ అంటే ఏమిటవుతుంది ఈ వ్యవస్థ, ఎటువైపు పోతున్నాం అనేది ఇది చాలా ఆందోళన కలిగించే అంశం అండి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇలా ఎందుకు జరుగుతుంది, ఏమిటి అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. ఇటువంటి వాంఛనీయమైన అనేది నా యొక్క ఉద్దేశం. మరి ఇది మొత్తం కూడా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఇది మన పూర్ణచంద్ర గారు మీ ఫ్రేమ్ కొంచెం పక్కకు వెళ్తా ఉంది. రైట్ మళ్ళీ పోయింది. కంటిన్యూ చేయండి పూర్ణచంద్ర గారు. అదే నేను ఆ యాంగిలే. ఇదేం పెద్ద కేసు, ఇప్పుడు మనం పెద్దగా చర్చించే అంశాలు కూడా ఇందులో ఏం లేవండి. ఒకటి ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయాలి, విషయాల్ని వాళ్ళు ఏవైతే ఆరోపించబడినాయో దానికి తగినటువంటి నిర్ధారణ చేయాలి, చట్ట ప్రకారం రావాలి. అయితే ఇది ఒక ఎత్తు అయితే ఇంతవరకు ఎందుకు రాలేదు అనేది ఇది మనం ఆలోచించాల్సింది. మీడియా కానీ వివిధ
ఆ వ్యవస్థలు కానీ ఈ రోజున ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు ఇట్లాంటి సంఘటనలు ఎలా జరుగుతాయి, జరిగితే ఎందుకు జరిగాయి, జరగకపోతే అబద్ధం అయితే అబద్ధం అని తేల్చాలి అప్పటికప్పుడే. మరి మనం ఏంటి వ్యవస్థ 2021లో జరిగితే 2024లో మనం డిస్కస్ చేస్తున్నాం. అది ఇప్పటికీ ఏమైతుందో తెలియదు. రేపు పొద్దున ఏ మలుపులు తీసుకుంటుందో, ఆచారాన్ని ఏ ఆరోపిస్తాయో మనకి ఇంకా తెలియదు. అంటే చూడండి, అసలు నిజం ఏంటి అనేది తెలియని పరిస్థితుల్లో మరి ఈ వ్యవస్థలు ఏం పని చేయాలి, ఏ వ్యవస్థ ఏం పని చేస్తుంది, ఎందుకు ఇలా చేస్తుంది అనేది చాలా సూచనీయమైన విషయం. పూర్ణచంద్రరావు గారు, మీరు ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో 3 ఐపీఎస్ అధికారులను నిందితులుగా చేర్చడాన్ని మీకు ఎలా అనిపిస్తుంది పూర్ణచంద్రరావు గారు? చట్టం ముందు అందరూ సమానులు కదా. చట్టపరంగా మరి ఆరోపణలు చేసిన వ్యక్తి కూడా సామాన్యమైన వ్యక్తి ఏం కాదు కదా. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు, ఇప్పుడేమో ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన మరి ఉన్నత సభల్లో ఉన్న వ్యక్తే కాబట్టి ఇందులో మనం చూడాల్సింది మరి ఆఫీసర్లు తప్పు చేశారు, ఈ సర్వీస్ లో ఉండి చేయటం ఏంటి అంటే ఇప్పుడు పరిస్థితులు నానాటికి మన భారతదేశంలో మీరు చూస్తూ ఉంటే ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఎంత ఉన్నతంగా వ్యవహరిస్తున్నారు చెప్పండి. చట్టాన్ని ఎలా వాడుతున్నారో మీరు గమనిస్తున్నారుగా. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు, ఇది అన్ని పార్టీలకి సంబంధించిన అంశం. మరి దేశంలో అసలు ఈ చట్టాన్ని సెలెక్టివ్ గా ప్రయోగిస్తున్నారు. ఇది ఒక పోలీస్ ఆఫీసర్ గా, ఒక రాజకీయ పార్టీలో పనిచేసినటువంటి ఒక స్టేట్ కోఆర్డినేటర్ గా నాకు అనిపించేది ఏంటంటే మనం మనిషిని బట్టి చట్టాన్ని అమలు చేయటం అనేది జరుగుతున్నటువంటి ఒక దుష్పరిణామాన్ని చూస్తున్నాం. మేము 30 సంవత్సరాల క్రితం సర్వీస్ లో జాయిన్ అయినప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. మేము చర్చించుకునే వాళ్ళం కింద సబార్డినేట్స్ తో, ఇన్స్పెక్టర్స్ తో మాట్లాడి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకునే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. సో అందువల్ల మేము కాదు, కేసు లేదు అని కేసు రిజిస్టర్ చేయని సందర్భాలు కూడా కోప్పల్లో ఉంటాయి. అరెస్టులు చేయాల్సి వస్తే, అరెస్టులు అవసరమైతే వాళ్ళని స్పీకర్ కి ఇన్ఫార్మ్ చేసి, అవసరమైతే బెయిలబుల్ అఫెన్స్ అయితే బెయిలబుల్ అఫెన్స్ ఇచ్చి, లేదు నాన్ బెయిలబుల్ అయితే వాళ్ళని కోర్టుకి పంపించి, ఆ తర్వాత కోర్టు ద్వారా వాళ్ళు బెయిల్ పొందే ఏర్పాట్లు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఈ రకంగా మేము వ్యవహరించాం. సో మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి అని చూస్తుంటే అది ఒక చిత్రమైన పరిస్థితుల్లోనే కొన్ని జరుగుతున్నాయి దేశంలో, రాష్ట్రంలో. వీటిని మాత్రం స్వస్తి చెప్పాలి. ఎవరైనా సరే ఈ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ ఉన్నతమైన విలువలతో ఇన్వెస్టిగేషన్ చేయాలి, న్యాయంగా ధర్మంగా చేయాలి. నిజంగా ఎవరైతే ఏ తప్పు చేశారో ఆ తప్పుని నిర్ధారించాలి, కానీ ఒక ఎవరినో ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో దర్యాప్తు జరగకూడదు. జరిగితే మాత్రం మంచిది కాదు. నేను మరి ప్రస్తుతానికి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు పూర్ణచంద్రరావు గారు అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మనతోటి నేరెళ్ళ మాల్యాద్రి గారు ఉన్నారు, మాజీ జిల్లా న్యాయమూర్తి.